రాత్రి ఇబ్రహీంపట్నం మండలంలోని బండలింగాపూర్ గ్రామము ఎక్స్ రోడ్ వద్ద ఆర్మూర్ నుండి మక్కల లోడ్తో వచ్చుతున్న ఒక ఐచర్ వ్యాన్ను ఆపి ముగ్గురు వ్యక్తులు బైక్పై వచ్చి అటు ఐచర్ వ్యాన్ డ్రైవర్ గంగాధర్ గౌడ్ను కొట్టి తన వద్ద ఉన్న 5,000 రూపాయలను మరియు ఒక సెల్ ఫోన్ను దొంగిలించుకొని పారిపోయినారని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసి శ్రీధర్ డిఎస్పీ గారి ఆదేశానుసారము 3 బృందాలుగా ఏర్పడి నేను మరియు ఎస్ఐలు అనిల్ మల్లాపూర్ ఎస్ఐ కిరణ్ కుమార్లను కలిసి 3 బృందాలుగా పారిపోయిన దొంగల గురించి గాలింపుచుండగా తేదీ 23/9/2024 రోజున మధ్యాహ్నం సమయంలో ఇబ్రహీంపట్నం క్రాస్ రోడ్ వద్ద ఒక బైక్పై ముగ్గురు వ్యక్తులు వచ్చుచుండగా నేను వారిని ఆపి తనిఖీ చేయగా వారి వద్ద ఉన్న 5,000 రూపాయలను సెల్ ఫోన్ను మరియు బండిలో ఒక కవర్లో సుమారు 200 గ్రాములు గల గంజాయిని స్వాధీనపరుచుకొని వారిని ఆధీనంలోనికి తీసుకొని అట్టి గంజాయిని ఎవరు అమ్మినారని ఎక్కడి నుంచి తెచ్చినారని విచారించగా అట్టి దొంగలు వైఎస్ఆర్ నగర్ కాలనీకి చెందిన చందు అనే వ్యక్తి మాకు అమ్మినాడని తెలిపినారు. వెంటనే మేము అతన్ని కొరకు గాలింపు చర్యలు చేపట్టగా అతను మాకు పరారీలో ఉన్నాడని తెలిసినది. వెంటనే ఆ ముగ్గురు వ్యక్తులు దొంగలైన వంశీ, వేణు, రవిగౌడ్ అని వారిని రిమాండ్కు తరలించినాము. మరుసటి రోజు నుండి శ్రీతో మెట్పల్లి డిఎస్పీ శ్రీ ఉమామహేశ్వరరావు గారి ఆదేశానుసారము మరల పరారీలో ఉన్న చందు గురించి 3 బృందాలుగా ఏర్పాటు చేసి అతన్ని ఎలాగైనా పట్టుకోవాలని ఆదేశించగా నేను ఈరోజు వైఎస్ఆర్ నగర్ కాలనీలో చందు అనే వ్యక్తి ఉన్నాడని సమాచారం రాగా నేను అతని వద్దకు వెళ్ళగా అతడు చందును అని ఏర్పాటు చేసి అతని వద్ద ఏమైనా గంజాయి ఉన్నదని విచారించగా అతడు తన తప్పును ఒప్పుకొని వెంటనే తన ఇంటిలోనికి వెళ్ళి తను దాచి ఉంచిన ఒక కవర్లో గంజాయిని తీసుకొచ్చి మాకు చూపించగా 2 పంచుల సమక్షంలో దానిని తూకం వేయగా సుమారు 320 గ్రాముల గంజాయి కలదు. వెంటనే గాలింపులో భాగంగా ఉన్న ఎస్ఐలు అనిల్ అండ్ చిరంజీవులను పిలిపించుకొని 2 పంచుల సమక్షంలో పంచనామా రాసి అటు గంజాయిని స్వాధీనపరుచుకొని నిందితుడైన చందును తదుపరి చర్య నిమిత్తము మెట్పల్లి కోర్టుకు రిమాండ్కు తరలించబడింది.